కర్నూలు నగరంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఒక ప్రభుత్వ కార్యాలయంలో పని నిమిత్తం రావడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులతో పాటు సభ్యులు, పలువురు మీడియా ప్రతినిధులు అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులను కలుసుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రెస్ క్లబ్ కార్యాలయం ఏర్పాటుకు క్వార్టర్స్ కేటాయించారని చెప్పడం జరిగింది. చాలా సంతోషమంటూ వివరాలను తెలుసుకున్నారు. అధ్యక్షులు ఆహ్వానం మేరకు ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్దకు వచ్చి కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటు జరగాల్సి ఉండేదని, ఏ కారణం చేతనో ఏర్పాటు చేయకపోవడం జరిగిందని అన్నారు. ఏదేమైనా కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు ప్రభుత్వ క్వార్టర్స్ జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మంజూరు చేయడం అభినందనీయమని ఆయన తెలిపారు. గతంలో రాష్ట్ర రాజధాని కర్నూలులో ఏర్పాటు చేస్తున్న సమయంలో నిర్మాణం జరిగిందని, ఈనాడు ఈ పలు ప్రభుత్వ క్వార్టర్స్ దుస్థితి అధ్వానంగా ఉన్నాయని, ఏదేమైనా శాశ్వత ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, ప్రజల కోసం ఏర్పాటు అవుతున్న ప్రెస్ క్లబ్ ఉచితంగా ఇచ్చేందుకు యంత్రాంగం ప్రయత్నించాలని ఆయన కోరారు. ప్రజా సంఘాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తీసుకొచ్చేందుకు ప్రెస్ క్లబ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేసిన అధ్యక్షులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా, సీనియర్ పాత్రికేయులు పెద్దయ్య, అలాగే చిన్న రామాంజనేయులు, సత్యనారాయణ, ఫోటోగ్రాఫర్ కరణ్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. చాలా కాలంగా ప్రెస్ క్లబ్ కావాలి, ప్రెస్ సోదరులు కానీ అట్లాగే ప్రెస్తో మాట్లాడడానికి ఇతర పౌరులు కానీ ఎవరైనా వచ్చినా కానీ ఒక సెంటర్ లేదు కర్నూలులో. సమాచార శాఖ వాళ్ళు వాళ్ళ అనుమతితో ఇంతకాలం ఏదో పని నడుస్తుంది, కానీ పౌరులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇది 4వ స్తంభం. దేశంలో ఏ విషయాలైనా ప్రజలకు సంబంధించిన సమస్యలు పత్రికల ద్వారా ప్రభుత్వానికి చేరుతాయి. ఆ రకంగా ఏంటంటే ఈరోజు ఇది సాధించుకున్నానని తెలిసి చూడడానికి వచ్చాను. నేను ఇక్కడ ఉండేటువంటి మిత్రులు చెప్పారు గవర్నమెంట్ అలొకేట్ చేసిందని. నేను కలెక్టర్ గారిని అభినందిస్తున్నా. అట్లాగే ప్రభుత్వం వీరికి ఉచితంగా స్థలం ఇవ్వడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవెటు ఎప్పుడో రాజధాని వచ్చినప్పుడు కట్టిన క్వార్టర్స్, ఆ రోజు భూమికి విలువ లేదు. ఎప్పుడో కట్టిన క్వార్టర్స్ దానిలకు విలువ లేదు. ఈ ప్రెస్ ఎవరికో వ్యక్తులకు ఇవ్వడం లేదు. కాబట్టి ప్రెస్ వాళ్లకు ఉచితంగా ఇవ్వాలని, ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ప్రభుత్వమే ఆర్థికంగా కూడా చేయూతనిస్తే ఆ రకంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని నేను హృదయపూర్వకంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఏమైనప్పటికీ పాత్రికేయ మిత్రులు దీన్ని పట్టుదలతో, ఐక్యతతో అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.